చంద్రబాబు గారు ఎలక్షన్ ప్రచారంలో ఫ్రీ బస్, ప్రతి ఆడపిల్లకి 15,000, ప్రతి విద్యార్థికి 15,000, 3 సిలిండర్లు ఫ్రీ, నిరుద్యోగ భృతి 3,000, పెన్షన్ 4,000కు పెంచడం, ఇలా చాలా హామీలు ఇస్తుండేసరికి కొందరు ఆయన్ని ఇవన్నీ ఇస్తే ఆంధ్ర అప్పుల్లో మునిగిపోదా, ఇప్పుడు వరకు జగన్ ఆంధ్రాని అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నాడని, ఇప్పుడు మీరు గెలిచినా అలానే చేస్తారా అని అడగడంతో లేదు లేదు జగన్ అప్పులు తెచ్చి పంచాడు, నేను సంపద సృష్టించి పంచుతానని చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఇచ్చారు. సరే, చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి ఎలా ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ లెక్కల్లోనే చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన 1999 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1,233 కోట్లు, 3,595 కోట్లు, 2,881 కోట్లు, 3,054 కోట్లు, 2,904 కోట్లు, 2,558 కోట్లు లోట్ బడ్జెట్ లో ఉంది. సిబిఎన్ గారి తర్వాత సీఎంలుగా పనిచేసిన వైఎస్ఆర్ గారి హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో, రోసయ్య గారి హయాంలో మళ్లీ రాష్ట్రం మిగులు బడ్జెట్ లోకి వచ్చింది. ఇక మనం చూడొచ్చు, 2014లో రాష్ట్రం విడిపోయి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం మొదలు 13,776 కోట్లు, 7,302 కోట్లు, 17,231 కోట్లు, 16,151 కోట్లు, 13,899 కోట్ల లోటు బడ్జెట్ లోకి మళ్ళీ రాష్ట్ర బడ్జెట్ ని లాక్కు వెళ్లిపోయారు చంద్రబాబు గారు. పైగా అప్పుడు ఆయన ఎటువంటి సంక్షేమం చేసింది కూడా లేదు. అలాంటిది ఇప్పుడు సంపద సృష్టించి పంచుతా అని కబుర్లు చెప్తున్నారు.